డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి డెవలప్మెంట్ ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. కనిపిస్తుంది అసలు కనిపిస్తుందంటే మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది, కానీ మనం మాటలు చెప్పలేము కదా. మీకు కనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ అంటే కంపెనీలు రావడం కానీ అమరావతి డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి? కనిపిస్తున్నాయి అంటే చూస్తున్నాం కదండి, మార్నింగ్ వేసిన కానీ సాయంత్రం వరకు చూస్తూనే ఉన్నాం కదా. అమ్మవారి టెంపుల్ అయితే చెప్పనవసరం లేదు, ఇక్కడ చాలా బాగుంది. అంటే వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా భోజనం విషయం కానీ, ప్రసాదాలు కానీ, మనం క్యూలో వెళ్తాం కానీ, అవన్నీ కూడా దర్శనాలే కానీ, మనం వెలిగించే దీపారాధన కూడా చాలా కేరింగ్గా చాలా శ్రద్ధగా కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి బయలుదేరాను. బాబు గారి విజనరీ కానీ బాబు గారి పనితీరు కానీ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి, చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. ఏదన్నా ఉన్నా కూడా మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. మాకు ఒక్క కాల్ చేయండి మేము ఉన్నామని చెప్పని అంటున్నారు. చాలా కేరింగ్ గా చేస్తున్నారు. తల్లికి వందనం ఇలాంటివన్నీ వచ్చినాయండి. బాబు బాగా చదువుకుంటున్నాడు చాలా వరకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా మేము వస్తాయని కూడా అనుకోలేదండి. మేము ఎంతవరకు మేము కష్టపడి తీసుకురావాలి, పిల్లలు పెట్టాలి, చదివించాలని అనుకుంటున్నాం. కానీ ఇలా గవర్నమెంట్ ఇలా భరోసా ఇస్తుందని మేము అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఇంకా ప్రజలను ఆకర్షించుకుంటూ ఇంకా కొత్త పథకాలను పెట్టి వాళ్ళని ఇంకా ఆకర్షించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా ఏమైనా అంటే పిల్లలకే కానీ తల్లులకు కానీ ఇంకా వికలాంగులకు కానీ ఏదైనా కొత్త పెన్షన్ లాంటి ఏదైనా సరే ఏదైనా ఇస్తే కనుక ఇంకా ప్రజలు ఇంకా ఆకర్షణలో నిలిచిపోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బెటర్ అండి, అసలు చాలా చెప్పుకోదగ్గది. కాకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా మిస్సింగ్ కేసులు కూడా పవన్ కళ్యాణ్ చాలా డిసిప్లిన్గా చాలా కేరింగ్గా చేశారు. కాకపోతే ఏంటంటే ఇంకా 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 కేరింగ్గా ఇంకా వాళ్ళ బంధువుల్లాగా వాళ్ళ స్నేహితులాగా వాళ్ళు ఇంకా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. బాగానే ఉంది. ఇప్పుడు మీరు కొంచెం ఏజ్డ్ పర్సన్, ఇప్పుడు మీరు ఫ్రీ బస్ ఎక్కుతారు, మీకు సీట్లు ఇస్తున్నారా సార్? ఇస్తున్నారు. కొన్ని సీట్లు దొరకట్లా. ఆడవాళ్ళు ఫ్రీ సీట్లు అంటే మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటున్నారు అందులోనే. పర్వాలా, తీసుకొని ఎక్కుతారు. అవును, వాళ్ళు లేదుగా. మరి అలా అని మీరు కూడా అంటే మీకు కొన్ని సీట్లు కేటాయించి మీ వరకు మీకు వస్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. అవును సార్, మరి కాకుండా అసలు డెవలప్మెంట్ ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది సార్? పర్వాలా, బాగానే ఉందమ్మా. పెన్షన్లు వస్తూనే ఉన్నాయి, బాగానే ఉంది. పెన్షన్లు ఏ గవర్నమెంట్ అయినా వస్తున్నాయి, అక్కడ ఇచ్చారు ఇక్కడ వస్తున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు అమరావతి డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా? అయిద్ది. ఇప్పుడు అంత మట్టికి మొదలు పెట్టినోడు ఆపడుగా అయితేనే ఉంటది ఇది. మరి అసలు బాబు గారి పనితీరు కానీ ఆయన పర్వాలా, బాగానే ఉంది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన చూసుంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరు చూసుంటారు. బాగానే ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అసలు ఆయన పనితీరు ఎలా ఉంటుంది సార్? పర్వాలా, బాగానే ఉంటుంది. బాగానే చేస్తారు అంటే ఎన్టీ రామారావు గారు లాగా ఆ టైప్ కాకపోయినా పర్వాలా. అమ్మాయితో ఒకదానమ్మట ఒకటి వచ్చింది కానీ ఒకేసారి ఎలా అయిందమ్మా? మొత్తం దివాళా చేశారుగా గత గవర్నమెంట్లో. ఏం లేదు, ప్రతి దాంట్లో ఫ్రాడేగా పోయిన గవర్నమెంట్ అంతా ఫ్రాడ్ అయింది. ఏదో లైన్లో పెడుతున్నాడు. మంచి చేసేవాడికి నమ్మరుగా జనాలు. చెడు మాటలు తొందరగా వింటారు, మంచి మాటలు వినరు. ఇప్పుడు డబ్బులు ఎవడు అడిగేవాడికి ఎవడన్నా అడిగామా? డబ్బులు కాదు, ఇప్పుడు మనం కష్టపడి బతకాలా. ఇస్తున్నారు, ఇచ్చుకొని ఉండే వాళ్ళు ఇష్టం, మనం ఏం చేస్తాం. నా ఉద్దేశం చెప్తున్నా, డెవలప్మెంట్ జరగాల వాస్తవం. పిల్లలకి ఉద్యోగాలు రావాలా వాస్తవం. ఈ అన్ని ఉచిత పథకాలు ఎత్తేస్తే దరిద్రం పోయిద్ది. వాళ్ళు ఏదో సార్థక ప్రయోజనాల కోసం చేస్తాం కానీ దేనికి ఉపయోగం అమ్మా? తాగుబోతు ముండా కొడుకులు అందరూ తాగి రోడ్ల మీద పడతాం తప్ప ఏం లేదు. లాస్ట్ అంటే అసలు జగన్ గవర్నమెంట్ గురించి మాట్లాడడం మనం అనవసరం. వాడు దళిద్రుడు. వాడు ఏదో జనాలు డబ్బులు ఇచ్చేస్తే జనాలు ఓట్లేరు. అభివృద్ధి ఉండాలా, అన్నీ ఉండాలా. జనాలు డబ్బులు సోమారిపోతులు చేస్తున్నాగా. ఎవడన్నా పని చేసేవాడు ఉన్నాడా? ఎలా ఉన్నాడా? అదే చెప్తుంది దళిద్రం. వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చెప్పకూడదు, చేయకూడదు. వాళ్ళు పదవులు కాపాడుకోవడానికి ఏదో చెప్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రజెంట్ బాగానే ఉంది, గవర్నమెంట్ బాగుంది.